Hi, welcome back to NSR official YouTube channel. This is your Gopi sir. Dear DSC aspirants, ఈరోజు మనము సైకాలజీ నుంచి మూర్తిమత్వ వికాసం దాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల నుండి మూర్తిమత్వ సిద్ధాంతాలను నేర్చుకుంటున్నాం. ఆ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో 3 రకాలు ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. గతంలో చూసినట్లయితే మనము మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి రూప సిద్ధాంతాలను గురించి నేర్చుకున్నాం. ఈ రోజున లక్షణాంశ సిద్ధాంతాల గురించి నేర్చుకుందాం. లక్షణాంశ సిద్ధాంతాలు పేరులోనేముంది అంటే పేరులోనే అన్నీ ఉన్నాయి. సో లక్షణాంశ సిద్ధాంతాలు అంటే మూర్తిమత్వాన్ని వివరించడానికి రూప సిద్ధాంతాలు మనుషుల యొక్క రూపాన్ని, ఆ రూపాన్ని బట్టి మనిషి యొక్క మూర్తిమత్వం ఎలా ఉంటుంది అనేది వివరించడం జరిగింది. ఇప్పుడు లక్షణాంశ సిద్ధాంతాలు ఏమని చెప్తాయంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటే ఏంటంటే, మూర్తిమత్వం పర్సనాలిటీ అంటే ఏంటి అంటే ఏమని చెప్పారు అంటే, ఆ వ్యక్తిలో ఉండేటటువంటి లక్షణాంశాలు ఏవైతే ఉంటాయో లక్షణాంశాల సమూహం మొత్తం గ్రూప్ అంటే ఒక వ్యక్తిలో ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలన్నిటినీ కూడా కలిపి ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు అని చెప్పి ఈ లక్షణాంశ సిద్ధాంతాలు వివరిస్తున్నాయి. సో లక్షణాంశ సిద్ధాంతాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్యాటిల్ సిద్ధాంతం, రెండవది ఆల్పోర్ట్ సిద్ధాంతం. క్యాటిల్ సిద్ధాంతం, ఆల్పోర్ట్ సిద్ధాంతం 2 ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. లక్షణాంశ సిద్ధాంతాల్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది క్యాటిల్ సిద్ధాంతం, రెండవది ఆల్పోర్ట్ సిద్ధాంతం. ఈ లక్షణాంశ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి అంటే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటే ఆ వ్యక్తిలోని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాంశాల మొత్తాన్ని కలెక్టివ్గా కలిపి మనం ఏమంటున్నామంటే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటారు. సో ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీని వివరించడానికి గాను 2 సిద్ధాంతాలు, లక్షణాలని బేస్ చేసుకొని చెప్పినటువంటి సిద్ధాంతాలు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది క్యాటిల్ సిద్ధాంతం, రెండవది ఆల్పోర్ట్ సిద్ధాంతం. సో మొదటిగా చూసినట్లయితే క్యాటిల్ సిద్ధాంతం చూద్దాం. మొదటిది క్యాటిల్ సిద్ధాంతం. క్యాటిల్ సిద్ధాంతంలో క్యాటిల్ అనేటటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చేశారంటే, ఒక వ్యక్తి యొక్క మనుషుల్ని పరిశీలించి ఆ వ్యక్తులలో ఉండేటటువంటి లక్షణాలన్నిటినీ కూడా తీసుకుని ఏం చేశాడంటే, ప్రాథమికంగా 17,953 లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. అంటే ఒక వ్యక్తిలోనే కాదు, వ్యక్తులందరిలో కలిపి 17,953 లక్షణాలు ఉంటాయి మనుషులలో అనేది ఏం చేశాడంటే క్రోడీకరించాడు, ఒక గ్రూప్ చేశాడు. 17,953 లక్షణాలలో ఈ లక్షణాలన్నిటినీ పరిశీలించినప్పుడు కొన్ని లక్షణాల్లో దాంట్లో కామన్గా ఏముంటుందంటే సారూప్యత ఉంది. అంటే చూడడానికి దరిదాపు ఒకేలాగా ఉన్నాయి. సో సారూప్యత ఉన్నటువంటి పదాలను తీసివేసి 17,953 లక్షణాలని, సారూప్యత ఉన్నటువంటి పదాలను తీసివేసినప్పుడు క్యాటిల్ ఒక మనిషి యొక్క మూర్తిమత్వాన్ని వివరించడానికి ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పాడంటే
171 లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. ఈ లక్షణాలని ఏమని చెప్పాడంటే ప్రైమరీ ట్రయేడ్స్ అన్నాడు. ప్రైమరీ ట్రయేడ్స్. ప్రాథమిక లక్షణాలు అని చెప్పాడు. సో మనుషుల్లో మొత్తం ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పారు? క్యాటిల్ 17,953 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఈ 17,953 లక్షణాలలో కామన్గా సారూప్యంగా అంటే 2 లక్షణాలను పరిశీలించినప్పుడు ఒకేలాగా దరిదాపుగా అనిపించినటువంటి లక్షణాలను తీసివేసినప్పుడు మొత్తం ఫైనల్గా చివరికి తేల్చింది ఎంతంటే 171 ప్రాథమిక లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. ఈ ప్రాథమిక లక్షణాలు ఎన్ని ఉన్నాయి? 171 ఉన్నాయి. ఈ 171 లక్షణాలని కూడా ఏం చేశాడంటే సపరేట్గా కాకుండా వీటన్నిటిని గ్రూప్స్ చేశాడు. అంటే ఒకే రకానికి చెందినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక గ్రూప్ లాగా కనిపించేటటువంటి ఒక పర్టికులర్గా వాటి మధ్య సంబంధం ఉండేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ గ్రూపులు చేసినప్పుడు ఎన్ని గ్రూపులు వచ్చినాయి అంటే మొత్తం 35 గ్రూపులు వచ్చినాయి. వీటిని ఉపరితల లక్షణాంశాలు అంటారు. ఉపరితల లక్షణాంశాలు అంటారు లేదా సర్ఫేస్ ట్రయేడ్స్ అంటారు. సర్ఫేస్ ట్రయేడ్స్. సరే, ఈ 35 లక్షణాంశాలు చూసినట్లయితే మనకి ఎలా ఉంటాయి అంటే పైకి కనిపించేటటువంటి విధంగా ఉంటాయి. ఉపరితల లక్షణాంశాలు అంటే బయటికి బాహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని వీటిని సర్ఫేస్ ట్రయేడ్స్ అంటారు. సో ఇవి ఎలా ఉంటాయి అంటే మారుతూ ఉంటాయి ప్లస్ మనకి బయటకు కనిపించేలాగా ఉంటాయి. దాంతోపాటు మారుతూ ఉంటాయి. సర్ఫేస్ ట్రయేడ్స్ అనేటటువంటి ఉపరితల లక్షణాంశాలు మారుతూ ఉంటాయి. అలాగే అవి మనకి బయటికి కనిపిస్తాయి. అంటే బయటికి కనిపించేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్కి సంబంధించినటువంటి లక్షణాంశాలు 35 ఉంటాయని చెప్పాడు. ఈ 35 లక్షణాంశాలని మరలా కామన్గా ఉన్నటువంటి గ్రూప్స్, కామన్గా ఉన్నటువంటి పదాలు, సారూప్యత ఉన్నటువంటి పదాలన్నిటినీ కూడా గ్రూపులుగా డివైడ్ చేస్తే చివరికి ఫైనల్గా బేసిక్ ట్రయేడ్స్ అంటే మూల లక్షణాంశాలు. వీటిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే సోర్స్ ట్రయేడ్స్ అన్నారు. సోర్స్ ట్రయేడ్స్. మూల లక్షణాంశాలు అన్నారు. సో మూల లక్షణాంశాలు ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఇక్కడ ఈయన చెప్పింది ఏం లేదు. చాలా మంది వ్యక్తులను పరిశీలించాడు. ఎక్కువ మంది మనుషులను పరిశీలించాడు. సో మనుషులందరినీ చాలా వరకు అబ్జర్వ్ చేస్తే ఆయన యొక్క పరిశీలన ప్రకారం మనుషుల్లో ఉండేటటువంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయి? 17,953 లక్షణాంశాలుని ఆయన సేకరించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ వ్యూలో మనకి ఎలా అడుగుతాడంటే క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంత ప్రకారం క్యాటిల్ సేకరించినటువంటి లక్షణాంశాల మొత్తము ఎన్ని అంటాడు. దీన్ని బైహార్టిజం చేయాల్సిందే. 17,953 లక్షణాంశాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక బిట్. లేదు అంటే ఈ 17,953 లక్షణాంశాలను ఆయన ఏం చేశాడంటే సారూప్యత ఉన్నటువంటి పదాలు, సిమిలారిటీ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయగా ఈ 17,953 లక్షణాలని ఎన్ని గ్రూపుల కింద చేశాడు అంటే 171 గ్రూపుల కింద చేశాడు. ఆ గ్రూపుల్ని ఆ 171 లక్షణాంశాలను ఏమన్నారంటే ప్రైమరీ ట్రయేడ్స్, ప్రాథమిక లక్షణాంశాలు. దరిదాపు ఇవి స్థిరంగా ఉంటాయి అందరిలో కూడా. అయితే ఈ 171 లక్షణాంశాలని కూడా ఏం చేశాడంటే ఇలా కాదు, ఇన్ని అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం. సో 171ని ఏం చేశాడంటే అసలు మనిషిలో బయటికి కనిపించే లక్షణాలు ఏమున్నాయి అని చెప్పి చూస్తే
మనిషిలో ఉపరితలంగా బయటికి శరీరం మీద నుంచి మనకి బయటికి కనిపించేటటువంటి ఫీలింగ్స్, బయటికి కనిపించేటటువంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయంటే 35 లక్షణాలు ఉన్నాయి. ఈ 35 లక్షణాలను ఏమన్నాడంటే ఉపరితల లక్షణాంశాలు అన్నాడు. ఇంగ్లీష్లో సర్ఫేస్ ట్రయేడ్స్ అన్నాడు. ఈ సర్ఫేస్ ట్రయేడ్స్ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్ను బట్టి మారుతూ ఉంటాయి. అలాగే ఇవి మనకి బయటికి పరిశీలించదగినటువంటి విధంగా, బయటికి కనిపించేటటువంటి విధంగా ఉంటాయి. సో అందువలన ఉపరితల లక్షణాంశాలు అంటారు. తర్వాత ఈ 35 ఉపరితల లక్షణాంశాలని ఇంకా ఏం చేశాడంటే దగ్గరగా సిమిలారిటీ ఉన్నటువంటి పదాలన్నిటినీ తీసివేసి ఏం చేశాడు, దీన్ని బేసిక్గా అసలు ఏముంటాయి లక్షణాలు ప్రతి మనిషిలోనూ అని చెప్పి చూసినట్లయితే మొత్తము ప్రతి మనిషిలో కూడా ఉండేటటువంటి మూల లక్షణాంశాలు, సోర్స్ ట్రయేడ్స్ ఎన్ని ఉన్నాయంటే 16 లక్షణాంశాలు ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఈ 16 లక్షణాంశాలు ప్రతి మనిషిలో మారడం అనేది ఉండదు, స్థిరంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. సో ఇదే క్యాటిల్ సిద్ధాంతం చెప్పింది ఇదే. సో క్యాటిల్ సిద్ధాంతం నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి బిట్స్ ఏంటంటే లక్షణాంశ సిద్ధాంతాలైనటువంటి క్యాటిల్ సిద్ధాంతంలో మొత్తం మూర్తిమత్వాన్ని వివరించడానికి ఎన్ని లక్షణాలు చెప్పారు అంటే 17,953. ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అయింది. అలాగే క్యాటిల్ సిద్ధాంతం ప్రకారం ప్రైమరీ ట్రయేడ్స్ ప్రాథమిక లక్షణాంశాలు ఎన్ని అంటే 171. అలాగే క్యాటిల్ సిద్ధాంతం ప్రకారం ఉపరితల లక్షణాంశాలు ఎన్ని అంటే 35. అలాగే సోర్స్ ట్రయేడ్స్ మూల లక్షణాంశాలు ఎన్ని అంటే 16. లేదు ఈ నంబర్స్ కాకుండా ఒకవేళ మరో విధంగా బిట్ అడగాలనుకుంటే ఏమడుగుతాడు అంటే ఉపరితల లక్షణాంశాలు దాదాపుగా ఎలా ఉంటాయి, మారతాయా మారవా చెప్పలేమా, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో ఉపరితల లక్షణాంశాలు ఏమవుతాయి, మారతాయి, బయటికి కనిపిస్తాయి. ఈ 2 పాయింట్లు దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మూల లక్షణాంశాలు ప్రతి వ్యక్తిలో కూడా స్థిరంగా ఉంటాయి. అందుకే స్థిరంగా ఉన్నాయి కాబట్టి వాటిని మూల లక్షణాంశాలు, సోర్స్ ట్రయేడ్స్ అని అనటం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాటిల్ సిద్ధాంతం. సో క్యాటిల్ సిద్ధాంతం గురించి ఇది. సో మూర్తిమత్వ లక్షణాలను వివరించేటటువంటి వాటిలో లక్షణాంశ సిద్ధాంతాల్లో క్యాటిల్ సిద్ధాంతం గురించి నేర్చుకున్నాం. రెండవది ఏంటిది అంటే రెండవది ఆల్పోర్ట్ సిద్ధాంతం. రెండవది చెప్పండి, ఆల్పోర్ట్ సిద్ధాంతం. సో ఆల్పోర్ట్ సిద్ధాంతంలో ఏం చెప్పాడు ఈయన, ఆల్పోర్ట్ అనేటటువంటి మనోవిజ్ఞానవేత్త లక్షణాంశాలు 3 రకాలుగా ఉంటాయి అని చెప్పారు. ఏంటి ఆ 3 రకాలు అంటే ఫస్ట్ది ప్రాథమిక లక్షణాంశాలు. ప్రాథమిక లక్షణాంశాలు. రెండవదిగా చూసినట్లయితే కేంద్ర లక్షణాంశాలు. కేంద్రక లక్షణాంశాలు. మూడవది చూసినట్లయితే మూడవది ఏమన్నాడంటే మాధ్యమిక లక్షణాంశాలు. మాధ్యమిక లక్షణాంశాలు 3 రకాలుగా చెప్పాడు. ఏంటేంటి, ప్రాథమిక లక్షణాంశాలు, కేంద్రక లక్షణాంశాలు, మూడవదిగా మాధ్యమిక లక్షణాంశాలు. సో ప్రాథమిక లక్షణాంశాలు ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ దాదాపు స్థిరంగా ఉంటాయి. అంటే అందరి మనుషుల్లో కామన్గా ఉండేటటువంటి లక్షణాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమన్నాడంటే ప్రాథమిక లక్షణాంశాలు అన్నాడు. ఇంగ్లీష్లో కార్డినల్ ట్రయేడ్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండి, కార్డినల్ ట్రయేడ్స్. ప్రతి మనిషిలోనూ కామన్గా ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమన్నామంటే కార్డినల్ ట్రయేడ్స్ అన్నారు. రెండవదిగా చూసినట్లయితే కేంద్రక లక్షణాంశాలు. కేంద్రక లక్షణాంశాలు అంటే ఒక్కొక్క మనిషిలో కొన్ని లక్షణాలు స్పెసిఫిక్గా ఉంటాయి, అందరిలో ఉండవు అవి. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు వేరే మనిషిలో ఉండవు, వేరే వ్యక్తిలో ఉండవు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు అతనికి మాత్రమే సొంతమై ఉంటాయి, యూనిక్గా ఉంటాయి.
వేరే వ్యక్తిలో ఉండేటటువంటి లక్షణాలు ఆ వ్యక్తిలో మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళలో ఉండవు. సో ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే కేంద్రక లక్షణాంశాలు, ఇంగ్లీష్లో సెంట్రల్ ట్రయేడ్స్, సెంట్రల్ ట్రయేడ్స్ అంటారు. అలాగే చూసినట్లయితే మూడవది చూసినట్లయితే మాధ్యమిక లక్షణాంశాలు. మాధ్యమిక లక్షణాంశాలు అంటే సెకండరీ ట్రయేడ్స్, సెకండరీ ట్రయేడ్స్ అంటారు. ఈ సెకండరీ ట్రయేడ్స్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లక్షణాలు వ్యక్తమవుతాయి కానీ స్పష్టంగా బయటికి కనిపించవు. అంటే కొంచెం కొంచెం మాత్రమే, పరిమితంగా ఉంటాయి. అంటే ప్రతి సందర్భంలోనూ ఇలాంటి లక్షణాలు బయటికి రావు. సో పరిమితంగా అప్పుడప్పుడు మాత్రమే కనిపించేటటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో మాధ్యమిక లక్షణాంశాలు అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆల్పోర్ట్ సిద్ధాంతంలో మనుషులలో ఉండేటటువంటి లక్షణాంశాలను 3 రకాలుగా 3 గ్రూపులుగా చేశాడు. ఫస్ట్ గ్రూప్ ఏమన్నాడు? ప్రాథమిక లక్షణాంశాలు. ప్రాథమికం అంటే బేసిక్. సో బేసిక్ అంటే కామన్, అందరికీ ఒకటే ఉంటుంది, కామన్ కోర్. సో ఇక్కడ ఏంటంటే కార్డినల్ ట్రయేడ్స్ అనేటటువంటివి, ప్రాథమిక లక్షణాంశాలు అనేటటువంటివి దాదాపు మనుషులందరిలో స్థిరంగా ఉంటాయి, మనుషులందరిలో ఒకేలా ఉంటాయి. అంటే దయ, జాలి ఇలాంటివి ప్రతి మనిషిలో దాదాపు ఉంటాయి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ప్రాథమిక లక్షణాంశాలు అంటాం. అంటే ఒక హ్యూమన్ టెండెన్సీ, ఒక కామన్ సెన్స్ ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి కామన్ సెన్స్ అనేది ఉంటుంది, ప్రతి మనిషికి జాలి, దయ అనేటటువంటివి ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు మనం ఏమంటామంటే ప్రాథమిక లక్షణాంశాలు అంటాం. సో వాటిని ఇంగ్లీష్లో కార్డినల్ ట్రయేడ్స్ అన్నారు. అలాగే చూసినట్లయితే రెండవదిగా కేంద్రక లక్షణాంశాలు అన్నాడు. కేంద్రక లక్షణాంశాలు అనేటటువంటివి ఒక్కొక్క మనిషిలో కొన్ని లక్షణాలు స్పెసిఫిక్గా ఉంటాయి, అందరిలో ఉండవు. నాలో ఉన్న లక్షణాలు వేరే వాళ్ళల్లో ఉండవు, వేరే వాళ్ళల్లో ఉన్నాయి, నాలో ఉండవు. సో మన ఫింగర్ ప్రింట్స్ ఒకళ్ళు ఎలా సరిపోకుండా యునిక్గా ఎవరి కాళ్ళకి వేరుగా సపరేట్గా ఉంటాయో అలాగే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి కొన్ని లక్షణాలు స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ స్పెసిఫిక్గా ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్రక లక్షణాంశాలు అంటారు. అలాగే చూసినట్లయితే మాధ్యమిక లక్షణాంశాలు. నెక్స్ట్ ఏంటిది? మాధ్యమిక లక్షణాంశాలు. వాటిని ఏమన్నాం? సెకండరీ ట్రయేడ్స్ అంటారు. అంటే ప్రైమరీ ఏవైతే ఉన్నాయో ఇవి 2 ప్రైమరీ, ప్రాథమికంగా కనిపించేవి కేంద్రక లక్షణాంశాలు. ఇవి కాకుండా అప్పుడప్పుడు వచ్చిపోయేటటువంటి, అప్పుడప్పుడు కనిపించేటటువంటి బిహేవియర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఏమంటామంటే సెకండరీ ట్రయేడ్స్, మాధ్యమిక లక్షణాలు. పరిమితంగా కనిపిస్తాయి, లిమిటెడ్గా అప్పుడు కనిపిస్తాయి, మరో సందర్భంలో కనిపించవు, ఒక్కోసారి కనిపించవచ్చు, ఒక్కోసారి కనిపించకపోవచ్చు. అలాంటి లక్షణాలని మనం ఏమంటామంటే ప్రాథమిక లక్షణాంశాలు అంటారు. సో లక్షణాలను ఆధారంగా చేసుకుని వివరించేటటువంటి, మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి సిద్ధాంతాలను ఏమంటామంటే లక్షణాంశ సిద్ధాంతాలు అంటాము. లక్షణాంశ సిద్ధాంతాల్లో 2 రకాలు ఉన్నాయి. క్యాటిల్ వివరించినటువంటి సిద్ధాంతం ఒకటి, ఆల్పోర్ట్ వివరించినటువంటి సిద్ధాంతం ఒకటి. క్యాటిల్ ఏం చేశాడంటే మొత్తం లక్షణాలు 17,953 ఉంటాయని డిసైడ్ చేశాడు. 17,953లో సామాన్యంగా, సారూప్యముగా, సిమిలారిటీస్ ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ గ్రూప్ చేస్తే 171 ప్రాథమిక లక్షణాలు, ప్రైమరీ ట్రయేడ్స్ ఉంటాయని చెప్పాడు. వీటిని మళ్ళీ ఏం చేశాడంటే కొన్ని గ్రూపుల కింద డివైడ్ చేసినప్పుడు ఉపరితల లక్షణాంశాలు, సర్ఫేస్ ట్రయేడ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాడు? 35 ఉంటాయి అని చెప్పాడు. ఈ 35 మారుతా ఉంటాయి, బయటికి కనిపిస్తాయి అని చెప్పాడు. వీటిని 35 లక్షణాంశాలని మరలా ఏం చేశాడంటే సారూప్యత ఉన్నటువంటి పదాలను తీసివేసి ఇంకా తక్కువగా ఏం చేశాడంటే గ్రూపుల కింద చేస్తే 16 లక్షణాలు మాత్రం వచ్చినాయి. వాటిని మూల లక్షణాంశాలు లేదా సోర్స్ ట్రయేడ్స్ అంటారు. అలాగే ఈ లక్షణాలు దాదాపుగా ప్రతి మనిషిలోనూ స్థిరంగా ఉంటాయి అని చెప్పాడు. సో క్యాటిల్ చెప్పినటువంటి సిద్ధాంతం ఇది. ఆల్పోర్ట్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? ఆల్పోర్ట్ ఇలా నెంబర్స్గా కాకుండా ఏం చేశాడంటే కొన్ని గ్రూపులుగా చేశాడు. ఆ గ్రూపులకి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ప్రాథమిక లక్షణాంశాలు.
కార్డినల్ ట్రయేడ్స్ అంటే ప్రతి మనిషిలోనూ జాలి, దయ, క్షమాగుణం, లేకపోతే కోపం, చిరాకు ఇలాంటి కామన్గా ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పెట్టాడంటే ప్రాథమిక లక్షణాంశాలు అని పేరు పెట్టాడు. అలా కాకుండా కేంద్రక లక్షణాంశాలు ఒక్కొక్క వ్యక్తిలో స్పెసిఫిక్గా ప్రత్యేకంగా నిర్దిష్టంగా ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమన్నాడంటే కేంద్రక లక్షణాంశాలు అని చెప్పన్నాడు. అలా కాకుండా పరిమితంగా అప్పుడప్పుడు కనిపించి ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే అదేదో సినిమాలో ఏం చేస్తూ ఉంటాడు, సడన్గా అతనిలో బిహేవియర్ మారుతూ ఉంటాడు. సో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ కాసేపటికి అది ఉండదు. సో ఆ వ్యక్తి ఎలాగైతే మార్పు చెందుతూ ఉంటాడో అలా సడన్గా కనిపించి మళ్ళీ తర్వాత మాయమయ్యేటటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే మాధ్యమిక లక్షణాంశాలు. సెకండరీ అంటే ఈ రెండు ప్రైమరీ అనుకుంటే ఇది సెకండరీ, అప్పుడప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటి లక్షణాలని సెకండరీ ట్రయేడ్స్ మాధ్యమిక లక్షణాంశాలు అంటారు. ఈ రీతిగా మనం లక్షణాంశ సిద్ధాంతాల్లో క్యాటిల్ సిద్ధాంతం ఒకటి, ఆల్పోర్ట్ సిద్ధాంతం ఒకటి. సో ఇక్కడ దీంట్లో నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్తో పాటు సర్ఫేస్ ట్రయేడ్స్ మారతాయా మారవా, కనిపిస్తాయా కనిపించవా బయటికి అనేది గుర్తుపెట్టుకోవాలి. సోర్స్ ట్రయేడ్స్ స్థిరంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్లు కూడా 4 నెంబర్లు కూడా ఇంపార్టెంటే, 4 నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆల్పోర్ట్ సిద్ధాంతంలో ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అని అడుగుతాడు. ఇది అంత ఎక్కువగా అడగకపోవచ్చు. లేకపోతే ప్రతి వ్యక్తిలో దాదాపుగా స్థిరంగా ఉండేటటువంటి లక్షణాలను ఏమంటారు అన్నప్పుడు ప్రాథమిక లక్షణాంశాలు. అలా కాకుండా ప్రతి వ్యక్తిలోనూ ఆల్పోర్ట్ సిద్ధాంతం ప్రకారం ప్రతి వ్యక్తిలో స్పెసిఫిక్గా నిర్దిష్టంగా ఉండేటటువంటి లక్షణాలని ఏమంటారు అంటే కేంద్రక లక్షణాలు, సెంట్రల్ ట్రయేడ్స్. అలా కాకుండా పరిమితంగా ఆల్పోర్ట్ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి ఆ వ్యక్తిలో పరిమితంగా వ్యక్తమయ్యేటటువంటి లక్షణాంశాలను ఏమంటారు అంటే మాధ్యమిక లక్షణాంశాలు అంటారు అనేటటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క వీడియోలో మనము లక్షణాంశ సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నంబర్స్ ఇంపార్టెంట్, తర్వాత ఇక్కడ చెప్పిన బిట్లు కూడా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెంట్ అనుకున్నవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాటికే స్ట్రెస్ ఇస్తున్నాను. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, బాగా ఫాలో అవ్వండి, మళ్ళీ రివిజన్ చేయండి. మీకు మంచి మార్క్స్ వస్తే మీరు డిఎస్సి కొడతారు. బీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్. లెట్ us meet in the next video. Thank you, one and all.